హలో ఎవ్రీవన్, ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ పోస్టులకు సంబంధించిన అప్డేట్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ జాబ్ క్యాలెండర్లో May 15, 2026 రోజు యూనివర్సిటీ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. యూనివర్సిటీ పోస్టులు అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, ప్రొఫెసర్ పోస్టులకి నోటిఫికేషన్ రాబోతుంది. అయితే ఈ నోటిఫికేషన్స్కి సంబంధించి April 22న అంటే నిన్నటి రోజున మంగళగిరిలో ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, వైస్ ఛాన్సలర్స్తో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో డిస్కస్ చేసిన ఇష్యూస్ ఏంటంటే, ఫస్ట్ వన్, యూనివర్సిటీ పోస్టులకు సంబంధించి 2023లో ఒక నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే రూస్టర్ పాయింట్లకు సంబంధించి న్యాయం జరగలేదని కోర్టులో కేసులు పడడం వల్ల ఆ రిక్రూట్మెంట్ ఆగిపోయింది. సో న్యాయపరమైన ఇబ్బందులు ఉండకుండా ఉండడానికి ఆ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఉపసంహరించుకుంటున్నాం అన్నట్టు ఒక పేపర్ ఆర్టికల్ రావడం జరిగింది. సో లీగల్గా వచ్చిన కేసెస్ ఎఫెక్ట్ రాబోయే నోటిఫికేషన్లో ఉండదు. సెకండ్ వన్, నిన్న మీటింగ్లో డిస్కషన్లోకి వచ్చిన పాయింట్స్ ఏంటంటే, అన్ని యూనివర్సిటీస్కి కలిపి 1500 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యాడర్కి ఒక స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేయబోతున్నారు. ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ APPSC కండక్ట్ చేస్తుంది. ఆ స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి సెకండ్ రౌండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ తర్వాత సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. ఇది కేవలం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్కి మాత్రమే. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకి డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ ఉంటాయి. అయితే నిన్న మీటింగ్లో కమిషనర్ వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, చాలా యూనివర్సిటీకి సిమిలర్ లెవెల్ ఆఫ్ పోస్ట్ అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్కి డిఫరెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఉన్నాయి లాస్ట్ నోటిఫికేషన్లో. ఈసారి అలా కాకుండా అందరికీ సిమిలర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టాలి అని డెసిషన్ తీసుకున్నారు. సెకండ్ వన్, 2023 నోటిఫికేషన్లో చాలామంది అప్లై చేశారు. వాళ్ళు మా ఫీజు తిరిగి ఇవ్వాలని చాలా రిక్వెస్ట్లు పంపడం జరిగింది. సో ఈ విషయంలో నిన్న మీటింగ్లో ఏం డిసైడ్ చేశారంటే, 2023లో ఎవరెవరైతే యూనివర్సిటీ పోస్టులకు అప్లై చేశారో వాళ్ళకి ఈ ఇయర్ నోటిఫికేషన్ అప్లై చేస్తే ఫీజు ఏమీ ఉండదు. లేదు 2023లో అప్లై చేసి ఈ ఇయర్ అప్లై చేయకుండా ఉన్న వాళ్ళకి ఫీజు మళ్ళీ రిటర్న్ చేయాలని డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో ఈ రెండు విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. థర్డ్ వన్, లీగల్గా ఏ ప్రాబ్లమ్స్ రాకుండా రూస్టర్స్ కానీ ఏజ్ క్రైటీరియా కానీ ఇవన్నీ ప్రాపర్గా ఫిక్స్ చేయాలని ఒక 2 డేస్లో మళ్ళీ అప్డేట్స్ కావాలని చెప్పి వేరియస్ యూనివర్సిటీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మీటింగ్లో టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులో ఇండివిజువల్ రూస్టర్ పాయింట్స్ అంటే ఏ డిపార్ట్మెంట్కి ఎన్నెన్ని పోస్టులు వచ్చాయి వీటి అప్డేట్స్ అన్నీ రాబోతున్నాయి. నౌ APPSC కండక్ట్ చేయబోయే స్క్రీనింగ్ టెస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి యూజువల్గా పేపర్ 1, పేపర్ 2 ఉండబోతాయి. పేపర్ 2 జనరల్ పేపర్, రీసెర్చ్ మెథడాలజీ అండ్ జనరల్ పేపర్ ఉంటుంది. పేపర్ 2 ఇస్ అబౌట్ సబ్జెక్ట్ రిలేటెడ్ పేపర్ ఉండబోతుంది. వీటి డీటెయిల్స్ కొద్ది రోజుల్లో రాగానే నేను మళ్ళీ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో ఒక వీడియో చేస్తాను. ఐ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.